మహిళా సాధికారత వారికి రక్షణ తెలుగుదేశం సిద్ధాంతాల్లో ఒకటిగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. మహిళా సాధికారతతోనే రాష్ట్రం దేశంలో అభివృద్ధిని నమ్మి డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం చంద్రబాబుదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ఉన్న మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. అంతకుముందు ఆయన పల్నాడు జిల్లా వినుకొండ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈరోజు మహిళల్ని ఏదైనా వేధించాలంటే ఈరోజు భయపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు గారి పాలన వచ్చింది కాబట్టి. ఈరోజు మహిళల్ని ఒక అత్యాచారం చేస్తే అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఈరోజు అందరూ భావిస్తున్నారంటే, భయపడుతున్నారంటే మహిళల్ని వేధింపులు చేయడానికి. అది చంద్రబాబు గారి గొప్పతనం. ఈరోజు ఎన్డీఏ పాలనలో మహిళలకు రక్షణ ఉంటుంది. అది మేమందరం కూడా బాధ్యతగా స్వీకరించాము. ఎక్కడ మహిళకి అన్యాయం జరిగినా ఉపేక్షించేది లేదు. ఈరోజు మహిళ ఎడ్యుకేషన్లో కూడా ప్రోత్సహిస్తున్నాం, ఉద్యోగ అవకాశాలు ప్రోత్సహిస్తున్నాం, ఉపాధి అవకాశాలు ప్రోత్సహిస్తున్నాం. మహిళలకి సపరేట్గా వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇచ్చి వాళ్ళ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నాం. ఈరోజు శాంతి భద్రతలు ఎంత గట్టిగా ఉన్నాయంటే ఈరోజు మహిళల్ని ఏదైనా వేధించాలంటే ఈరోజు భయపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు గారి పాలన వచ్చింది కాబట్టి. ఈరోజు మహిళల్ని ఒక అత్యాచారం చేస్తే అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఈరోజు అందరూ భావిస్తున్నారంటే, భయపడుతున్నారంటే మహిళల్ని వేధింపులు చేయడానికి. అది చంద్రబాబు గారి గొప్పతనం.